ఉభయ తెలుగు రాష్ట్రాలు వరదల వల్ల తీవ్రంగా నష్టపోయిన నేపథ్యంలో బాధితులను ఆదుకునేందుకు తెలుగు చిత్ర పరిశ్రమ ముందుకొచ్చింది. ఈ క్రమంలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, మాస్కా దాస్ విశ్వక్సేన్ తమ వంతు విరాళం ప్రకటించారు. తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాస్కా దాస్ విశ్వక్సేన్ సైతం తెలుగు రాష్ట్రాల వరదలపై స్పందిస్తూ తమ సోషల్ మీడియా బ్లాగ్లో పోస్ట్ చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల జరుగుతున్న వరద బీభత్సం నన్ను ఎంతగానో కలచివేసింది. అతి త్వరగా ఈ విపత్తు నుండి తెలుగు ప్రజలు కోలుకోవాలని నేను ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. వరద విపత్తు నుండి ఉపశమనం కోసం రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తీసుకునే చర్యలకి సహాయపడాలని నా వంతుగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రభుత్వాల ముఖ్యమంత్రి సహాయ నిధికి ఒక్కొక్క రాష్ట్రానికి 50 లక్షల వంతున విరాళంగా ప్రకటిస్తున్నానని తెలిపారు జూనియర్ ఎన్టీఆర్. ఈ సందర్భంలో జూనియర్ ఎన్టీఆర్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు విడివిడిగా 50 లక్షల విరాళం ప్రకటించగా విశ్వక్సేన్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ విపత్తు సమయంలో రాష్ట్రంలో వరద సహాయక చర్యలకు మద్దతుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి 5 లక్షలు, తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి 5 లక్షల చొప్పున విరాళం ఇస్తున్నాను. ఇది వరదల వల్ల నష్టపోయిన వారి బాధలను తగ్గించే దిశగా ఈ సహకారం ఒక చిన్న అడుగు అని తన సోషల్ మీడియా బ్లాగ్లో పోస్ట్ చేశారు. అలానే ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన వైజయంతి మూవీస్ అధినేత అశ్విని దత్ కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి 25 లక్షల విరాళాన్ని ప్రకటించారు. అలాగే ఆయ్ చిత్రానికి సంబంధించి సోమవారం నుంచి ఈ వారం చివరి వరకు వచ్చే కలెక్షన్లలో 25% ఆదాయాన్ని జనసేన పార్టీ ద్వారా వరద బాధితులకు విరాళంగా అందజేస్తామని చిత్ర నిర్మాత బన్నీవాసు ప్రకటించారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.